పొగాకు రైతులను చంద్రబాబు సంక్షోభంలోకి నెట్టారని మండిపడ్డారు ఎమ్మెల్సీ మాధవరావు. చంద్రబాబు పొగాకుపై 2 సార్లు రివ్యూ పెట్టి ఏం సాధించారని ప్రశ్నించారు. రైతులు ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. కర్ణాటకలో క్వింటా పొగాకు 36,000కు కొంటుంటే ఏపీలో మాత్రం ఎందుకు 16,000కు తగ్గిందో చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వాన్ని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. మీరు 2 సార్లు రివ్యూలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు టొబాకో దాని మీద. అసలు మీరు ఏ చర్యలు తీసుకోకుండా, ఎటువంటి మద్దతు రైతులకు లేకుండా మీరు ఈరోజు పొగాకు అనేదాన్ని పూర్తిగా సంక్షోభంలో నెట్టిన పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి రైతులు ప్రతిరోజు కందుకూరులో ఒకరోజు, టంగుటూరులో ఒకరోజు, ప్రతి టొబాకో బోర్డు దగ్గర ప్రతి చోట రోడ్డు ఎక్కి రైతులే ధర్నాలు చేసి ట్రాక్టర్ ర్యాలీలు ఎన్ని చేసినా ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటాను. పక్క రాష్ట్రంలో 36,000 రూపాయలకి పొగాకు ఒక కింటా కొంటే ఆంధ్రప్రదేశ్లో 16,000కి ఎందుకు తగ్గింది అని అడుగుతున్నాం మేము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.